రీసెంట్ టైమ్స్‌లో సీరియల్స్‌లో గాని, తెలుగు సీరియల్స్‌లో గాని, తెలుగు షోస్‌లో గాని, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన 'బిగ్ షోస్‌లో బాస్' గాని, కానీ 'బిగ్ బాస్' కానీ, ఏది గాని మన కన్నడ వాళ్ళు కనపడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా? లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా? లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగుళూరు సైడు 'పవన్ కళ్యాణ్' గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు. హ్మ్. పగలగొట్టేశారు. హ్మ్. సో, అంతా కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. మన వాళ్ళకెందుకుండదు? హ్మ్. హ్మ్. అవునా కదా! ఆ! సో, వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి, ప్రేమ ఉన్నప్పుడు, మన వాళ్ళకెందుకు పక్క భాషల వాళ్ళ మీద హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? హ్మ్. టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? హ్మ్. ఎంతమందున్నారు. అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే! ఎక్కడిదాకా ఎందుకు రియాలిటీ షో 'బిగ్ హ్మ్. బాస్' అనేది ఒక రియాలిటీ షో. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్‌గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో గూడా మీరు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ భాషలకెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుక్కు తినాలా? హ్మ్. వాళ్ళెక్కడికొచ్చి సంపాదించుకుంటారు. అక్కడికెళ్ళి సంపాదించుకుంటారు. ఆహాహా! హుహు. ఆహాహా! ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్య కాలంలో ఒక షోలో నేనెందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. ఆ! ఆహా! అవునా? తమన్నా సింహాద్రి వద్దా? వాళ్ళు గావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? హ్మ్. ఆ! వీళ్ళకి బాగా రుచి చూపిస్తారమ్మా. అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్‌కి పిలిస్తే నేను రానని జెప్పేసాను. హ్మ్. ఎందుకు? హ్మ్. మీకెంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రుళ్ళు, పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాప్రే! నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అబ్బా! నేను ఎవరు ఉన్నా మాట్లాడేది రాత్రి? ఉన్నారు గదా! పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ ఇదే గదా! ఎవరితో మాట్లాడతారు ఫోన్‌లో? వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో! హ్మ్. ఛానల్స్‌లో ఉన్నవాళ్ళు. ఛానల్స్‌లో డైరెక్టర్స్ కన్నా కూడా వర్క్ చేసే టీమ్ ఉంటది కదా! వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. హ్మ్. ఆ! అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. హ్మ్. మొన్న ఆ అమ్మాయి ఎవరు 'బిగ్ బాస్'కొచ్చింది కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది కన్నడలో చేసింది. 'శోభా శెట్టి.' 'శోభా శెట్టి.' హ్మ్. ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు? ఏం పగలు తీస్తున్నారు వాళ్ళు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా? తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా? నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటది. హ్మ్. కానీ ఇప్పటికి నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే 'శ్రీరెడ్డి' అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో 'పవన్ కళ్యాణ్' గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది. 'శ్రీరెడ్డితో' ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికి కంటిన్యూ అయ్యుంటేనే ఇది బాగుండేది. హ్మ్. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే! ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను. మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటా. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా ఫైట్ చేసావనుకో ఏ కొంతమంది కన్నా. ఆ! అదే. ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము. ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు, ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఎందుకో నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు హ్మ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హ్మ్. నేను ఆంధ్రదాన్ని, హ్మ్. ఎక్కువ అబద్ధాలకి, నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది. అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారే తప్ప రియల్‌గా ఎవరు ఉండట్ల. హ్మ్. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా, పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి అతనేంటసల హ్మ్. మొత్తం నటనే కాదు, ఏడుపులు యాయ్ అని ఏడుపుటు, హ్మ్. సింపతి గేములు. ఆ హ్మ్. సింపతి గేమ్ ఆడుకోవటానికి మనం 'బిగ్ బాస్'కెళ్తున్నామా? హ్మ్. అరే! హ్మ్. అట్లా అనుకుంటే నేను గూడా, అయ్యా! నేనొక ట్రాన్స్ ఫీమేల్‌నయ్యా. నాకు సపోర్ట్ కావాలని నేనట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను. నేనొక కంటెంట్ ఇచ్చాను. ఎంటర్‌టైన్‌మెంట్. టీవీ చూడాలి జనాలు. ఒక కంటెంట్ అని ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళా. అది కూడా నేను గూడా ఏడ్చుకుంటూ, నటించేసి, ఒక సీరియల్‌లాగా లేసిన కాని చేడుచుకుంటే నేను గూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను. ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్‌పీకి సంబంధించిందైతే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా! ఆ! సీజన్ యాహ్! 3లో నా కంటెంట్‌కి రేటింగ్ వేరే లెవెల్. అవును. అవును. కానీ పబ్లిక్ నువ్వు అది యాక్సెప్ట్ చేయలే. నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సీరియల్‌లో నటిస్తాం. అవును. సినిమాల్లో నటిస్తాం. 'బిగ్ బాస్'లో కూడా నటించాలా?
కంటెంట్ ఇవ్వాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలా. నేను అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేశాను, అందుకని నన్ను పంపించేశారు ప్రజలు. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా. ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకుని చూస్తే బాగుంటుంది. వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా, రియల్ లైఫ్లో కూడా నటించాలా. ఓకే, నాకు ఒక చిన్న డౌట్. మీరు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో? నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి కష్టం వచ్చిన సపోర్ట్ ప్రతి చేస్తారా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. నేను ట్రాన్స్ ఫిమేల్ అయ్యుండి నేను ఎప్పుడూ ట్రాన్స్ ఫిమేల్ గురించి మాట్లాడాల. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా, ట్రాన్స్ ఫిమేల్ నేను ఒక జెండర్కి పరిమితం కాను. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ టాపిక్కి వస్తే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూసే స్టార్ మా దాంట్లో కామనర్గా నీ ఫోటో వేసి పోస్ట్. కామనర్గా వెళ్ళావా? తెలీదు నాకు, వాళ్ళు ఎందుకు వేసారో తెలీదు. నేను కామనర్గా వెళ్ళలేదు. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నాది రికార్డ్. ఆ రికార్డ్ ఉంది సోషల్ మీడియాలో. ఆ టైంలో నేను ఫుల్ వైరల్గా ఉన్నా, యూట్యూబ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా ఉన్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా కూడా ఆ ఛానల్స్లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకు అర్థం కాదు. ఏం చేసావు మరి? మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో. కానీ నాకు అది అలవాట్లేదు. పిలిచారా, షూట్ వెళ్ళానా, పని చూసుకున్నాను, వెళ్ళిపోతా. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మనకి ఏం ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బంది ఏముందండి, నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్గా ఉన్నవాళ్ళు. సో నేను హ్యాపీగా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో పొలిటికల్గా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది చాలా హ్యాపీ. ఓట్లు అనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే, ఓటుకు బీరుకి, డబ్బుకి, వాటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. నా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన రాజకీయంలోకి వచ్చారు, పార్టీ స్థాపించారు. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన కూడా మారిపోయి ఆయన పార్టీనే తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం. తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే, తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప జనసేన జెండా పట్టుకుని వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వలేదు. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకుని తిరిగాను, గడప తిరిగాను ఒకప్పుడు 2019-18 టైంలో. ఆ టైంలో నాకు ఎంతోమంది పరిచయం అయి ఉన్నారు విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని, జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేను ఇదే మాట్లాడాను ఆ మధ్య ఎలక్షన్ టైంలో. కానీ దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది, స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు, మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రులు కష్టపడ్డాం. శ్రీరెడ్డి కాస్ట్ ఫీలింగ్ ఉంది, కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు ఉంది? నాకుంది. లేకుండా నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను, నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని విజయవాడ నడు రోడ్డు మీద ఉద్యమం చేశాను. సో ఫీలింగ్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉంది, టీవీ ఇండస్ట్రీలో ఉంది, పొలిటికల్లో ఉంది, అందరికీ ఉంది. నాకు అదే మా అభిమానం కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను
వెళ్ళిపోవటం జరిగింది. ఓకే. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్‌గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్‌ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వుల పాలయ్యావు అనంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులంటావా? ఇప్పుడున్నారు హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? హ్మ్. బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు. ఒక హ్మ్. అమ్మాయిని కాపాడి. కాపాడు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్‌ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. హ్మ్. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. హ్మ్. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటారు. పేరు పొగిడేవాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో, అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికేముంది?